హాయ్ అండి అందరికీ. మా చిన్న పాప కూతురు పుట్టినరోజు అయితే రెస్టారెంట్కి తీసుకొచ్చింది మా అమ్మాయి. ఇది డాబా రెస్టారెంట్ అంట, కానీ ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది. అంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చాములేండి, నచ్చే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఏసీ రూము మళ్ళీ పక్కన 2-3 ఉన్నాయండి ఏసీ రూమ్స్. చాలా బాగుంది. అందరూ సప్లై చేయటం కానీ, ఆ పాప చూడు, సప్లై చేసే పాప ఏం చెబుతుంది. బాగుంది మొత్తానికి. అసలు నాకైతే సూపు సూపర్గా ఉందనుకోండి. అది తాగాక పొట్ట నిండిపోయింది, సరిగ్గా ఇంకా తినలేకపోయాను అనుకో. హాయ్ చెప్పమ్మా. చాలా ఊరుకుంటున్నా అక్కడ గ్రిల్ చికెన్ హాఫ్ సారా. గ్రిల్ చికెన్ హాఫ్. గ్రిల్ చికెన్ హాట్ సిక్స్ పీసెస్ వస్తాయి. స్టార్టరే కదా. మా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, ఎవరికైనా సరే పుట్టినరోజు కానీ, పెళ్ళి రోజు కానీ, మళ్ళీ మదర్స్ డే రోజు కానీ చక్కగా రెస్టారెంట్లకి మాత్రం అందరం కలిసి వెళ్తామండి. అది మాత్రం నాకు భలే సంతోషంగా ఉంటుంది, కలిసి అందరు వెళ్ళటం. పైగా మళ్ళీ దూరంగా ఉన్నారనుకోండి, మీరు ఈరోజు వెళ్ళి ఆర్డర్ అన్న పెట్టుకోండి, లేదా రెస్టారెంట్ కన్నా వెళ్ళండి, నేను డబ్బులు పే చేస్తానంటారు. అది ఈ స్టార్టర్స్లు తిని తిని బిర్యానీ తినలేకపోయాం. ఆర్డర్ పెట్టినవన్నీ వచ్చేస్తున్నాయి. మా సారు సూపు మాత్రం అయిపోట్ల. పన్నీరు తింటారులే అని చెప్పి ఎక్కువ చెప్పాడు. నేనైతే తినటం అయిపోయింది. చూడండి, ఇంకా మిగిలిపోయాయి. ఎందుకంటే రోటీలు, అది పుల్కాలు ఇవన్నీ తెప్పించుకొని తిన్నాము. పాలక్ పన్నీరు ఇవన్నీ తెప్పించుకొని, అందుకే అన్నీ మిగిలిపోయాయి. నా మనవరాలు తినేసి పక్కన పడుకుంది. తినటం అయిపోయాక ఏసీకి చున్నీ కప్పుకొని పడుకుంది. తినటం అయితే అయిపోయింది. ఇంకా నా మనవరాలు కేక్ కటింగ్, అందుకే వాళ్ళ తాత కేక్ తీసుకొని వెళ్తున్నాడు మనవరాలను పట్టుకొని. ఇదిగో చూడండి, ఇది ఒక దాబా కదా. అసలు మంచాలు సండే అయితే ఇక ఫుల్లు, బయట కానీ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మంచాలు ఉన్నాయండి, చక్కగా కూర్చొని ఇటిద్దరు కూర్చొని తింటా ఉంటారు సండే అయితే. ఇదిగోండి నా మనవరాలు. ఇంకా నా చిన్న కూతురు వాళ్ళు రాలేదని రామ్మ అంటే దిక్కులు చూస్తుంది, ఎవరు రాలేదని. చూశారుగా ఎట్లా నుంచొని చూస్తుందో. ఆ పాప పుట్టినరోజు అన్నీ రెడీ చేస్తున్నారు. ఇదిగోండి, సూపర్గా ఉంది కదా. చూసారా, పాప ముఖంలో నవ్వే లేదు, దిక్కులు చూస్తుంది, ఇంకా రాలేదు మమ్మీ అని. పిల్లలేమో బిర్యానీ, కర్రీస్ ఇవన్నీ మిగిలాయి కదా, అవి పార్సిల్ కట్టమన్నాము. ఇంకా పార్సిల్ తీసుకొని కేకులు తీసుకొని మెల్లగా వస్తున్నారనమాట. ఈ లోపల పాపను ఎత్తుకొని వీడియో తీస్తుంటే ముఖం మాడిపోయింది అనుకోండి. చూడండి, పిల్లలు కేకులు తినరు కానీ సరిగ్గా పాడు చేయాలని మాత్రం చూస్తారు. ముందుగా వాళ్ళే చేతులు పెట్టి వాళ్ళే కట్ చేయాలని చూస్తారు. మొత్తానికి అదిగోండి, ఒకటేమో వాళ్ళ అక్క, ఒకటేమో మేము కేకులు కటింగ్ ఇంకా బిగిన్ లక్కీ వెలిగీయటం అన్నమాట. ఓకేనా. హ్యాపీ బర్త్డే టు యూ. మంచిది
chicken.